అందరికీ ప్రైజ్ ద లార్డ్. గొప్ప దైవజనుడు సహోదరుడు భక్సింగ్ గారిచే చెప్పబడినటువంటి దైవ మర్మములు. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము జూలై 21వ తారీఖున, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. 28వ శిఖరము. ఈ వాక్య భాగంలో ఎంతో ప్రశస్తమైన వాగ్దానము మనకివ్వబడి ఉన్నది. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన రక్షణ శిఖరము. మనలో చాలా మంది మనకు విరోధంగా లేచిన వారి వలన శ్రమయు దుఃఖమును అనుభవించితిమి. కొన్నిసార్లు మన స్వంత కుటుంబము, తల్లి, సహోదరి, సహోదరుడు, ఇరుగు పొరుగు వారి నుండి మనకు విరోధమైన ఆయుధములు ఎత్తబడును. వారు మనకు విరోధముగా దోషారోపణలు చేయుటకు ప్రయత్నించెదరు. ఆత్మీయంగా ఎదుగగోరుచు దేవుని వాక్యమునకు విధేయులగు వారి మీద చెడ్డ మాటలాడుచు నష్టము కలిగించు వారుందురు. అయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో మనకొక వాగ్దానం కలదు. ఉత్తరములను, అసత్యపు కట్టుకథలను, అవమానకరమైన అపవాదులను, మరి అనేకమైన ఆయుధములను శత్రువు మనపై ప్రయోగించినను పర్వాలేదు. దేవుడు తన వాక్యమందు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని సెలవిచ్చుచున్నాడు. అది నోరు అను ఆయుధమైనను పర్వాలేదు, అది సైతము తీర్పు పాలగును. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారికిని, పాపక్షమాపణ నొందిన వారికిని ప్రభు అయిన యేసుక్రీస్తే నా నీతి అని అంగీకరించిన దేవుని సేవకులకును స్వాస్థ్యమిదే. అట్టివారు ఎడతెగక యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనమును నేను విశ్వసించుచున్నానని చెప్పుచుండవలెను. విశ్వాసముతో ఆ విధముగా చెప్పినప్పుడు అదే నీలో మందువలే పనిచేసి నీకు స్వస్థతను కలిగించును. మన ప్రభు సజీవుడు, సత్యవంతుడు. అందువలన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చును. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనము, 23వ అధ్యాయము 19వ వచనంలో మనలను మనమే సమర్థించుకున్న అవసరం లేదు. కేవలము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలోనున్న ఆయన వాగ్దానంను నమ్మినా చాలును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాగ్దానమును పూర్తిగా నమ్ముదము. మనం ఆయన ఎందున్నంత వరకు ఆయనే మనలను సంరక్షించును. ఆయనను స్తుతించుచు నమ్ముకొనుచు ఆయన వాగ్దానములను కోరుకొనుచు నుండినేడలా మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమైనను ఆయన వర్ధిల్లనీయడు. దేవుడి కొన్ని మాటలను